ఏ కంపు వాసన వస్తుంది తర్వాత బట్టలకు. బట్టింగ్ ఉండేది అవి ఇట్లా ముఖం అనేది చాలా. బట్ దత్తు వెయిట్ చేస్తున్నాడు వేరే సస్పెన్స్ కోసం. ఆ సస్పెన్స్ ఇప్పుడు కాశ్మీర్లో ఎంటర్ అయిన తర్వాత అయితే ఉంటుంది. అందుకే జర కొంచెం తొందరగా ఫినిష్ చేస్తున్నాయి. ఎట్లా అనిపించింది? నార్మల్ సస్పెన్స్ వేరే ఉంది కదా, సస్పెన్స్ గురించి ఆలోచిస్తాడు బండి. నేను అనుకున్నాను ఎక్కువ రకాలు ఉంటాయి అనుకున్నా, కాకపోతే వైజాగ్ నుంచి వచ్చింది కదా అందుకే. కెమెరా రోలింగ్ యాక్షన్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమృత్సర్. ఐ థింక్ డే 6 అనుకుంటున్నా. డే 6లో ఈరోజు మనం అమృత్సర్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం. శ్రీనగర్ ఈరోజు టాస్క్ 420 కిలోమీటర్. బట్ ఇప్పుడు ఈరోజు పెద్ద రిస్క్ ఉంటుంది. ఈరోజు గ్రూప్ మేనేజ్ చేయడానికి చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. ఎందుకంటే జమ్మూ తర్వాత నెట్వర్క్స్ లేకుండే ఎవరైనా మధ్యలో దారిలో మిస్కమ్యూనికేషన్ అయ్యి ముందుకు వెళ్ళిపోయి ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయి కొందరు వెనకాల ఉంటారు, కొందరు మధ్యలో ఉంటారు. ఆ టైంలో ఏంటంటే గ్రూప్ని మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎవరు ముందు వెళ్ళిపోయారు, ఎవరు ఇంకా ఉన్నారో తెలీదు. సో ఈరోజు టోటల్ ప్యాక్ లాగా మేము వెళ్తాం. సో ఒకే బైకు ట్రాఫిక్ ఉన్నప్పుడు ముందుకు పోయి నిలబడాలని చెప్పాను. అండ్ ఈ మొత్తం బ్రీఫింగ్ ఇప్పుడు తీసుకోవాలి. కిందికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇన్నే చేసి వెళ్తాము. వెళ్ళే ముందు మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నా. సో ఈ లే లదాఖ్ సీజన్ 2లో మీ అందరికీ వెల్కమ్. అండ్ మనం ఆల్ ఇండియా రైడ్లో ఇప్పుడు లే లదాఖ్ ఎక్స్ప్లోర్ చేయకపోతున్నాం. నేను గోల్డెన్ టెంపుల్ అండ్ వాఘా బార్డర్. అండ్ ఈ బ్లాగ్లో మనం ఈ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం. సో ఈ బ్లాగ్లో మనం ఈ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం. సో ఈరోజు లీడ్ మ్యాక్సిమం నేను చేస్తా. సాగర్ టేల్లో ఉంటాడు. అండ్ మధ్యలో ఉన్న అందరూ మాకు ఫాలో చేసి మా రూల్స్ ఫాలో చేస్తారు. లగేజ్ అంతా సెట్ అయింది. టైం 7:30 అవుతుంది. 7:30 మార్నింగ్ 6 o'clock మేము బయలుదేరాలి. బట్ 7:30 ఎందుకు ఏంటంటే నిన్న నైట్ మా వాళ్ళు కొంచెం జర షాపింగ్ చేయడానికి మార్కెట్ వెళ్ళారు. రావడానికి వాళ్ళకు 3:30 అయింది. వాళ్ళ వల్ల లేట్ అయింది. సో ఎనీవే లేట్ అవుతుంటారు. బట్ మనం స్ట్రేట్ చేయాలి. 9 hours జర్నీ ఉంది. టాస్క్ చాలా పెద్దగా ఉంది. రిస్కీ జోన్లో మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే ఘాట్ సెక్షన్ అలా ఉంటాయి జమ్మూ కాశ్మీర్. జమ్మూ తర్వాత అండ్ జమ్మూలో కూడా అట్లనే ఉంటుంది. సో ఈ మేనేజ్ చేయడం కొంచెం జర కష్టంగా ఉంటుంది. సో చూద్దాం. లగేజ్ అంతా సెట్. మీకు ఒకసారి రూమ్లో ఇప్పుడు యూజ్ చూపిస్తాను. సో రూమ్ చూడండి. అండ్ జస్ట్ ఇక్కడ మన కింద కూర్చున్నారు. అండ్ పార్కింగ్ అక్కడ ఉంది. అండ్ గోల్డెన్ టెంపుల్ ఇక్కడ అపోజిట్ సైడ్లో ఉంది. సో ఈ మా రూమ్. సో జస్ట్ ట్యాంక్ బ్యాగ్ తీసుకోవాలి. థర్మస్ బాటిల్స్ ఇప్పుడు మనతో 2 అయినాయి. ఒకటి సేకరించింది, ఒకటి మనం ఓల్డ్ క్యారీ చేసినాము. గోప్రో ఇవి తీసుకొని రైడింగ్ జాకెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. వస్తుంది. సో ఈడ క్రౌన్ ఇన్ హోటల్ ఉంది కదా, ఈ క్రౌన్ ఇన్ హోటల్ కూడా స్టే ఉంది నేను. అండ్ వెనకాల పార్కింగ్ ఉంది. ఈడ ముందరనే బ్రేక్ఫాస్ట్ చేసాం. లేట్ చాలా అయింది. టైం 9 o'clock. యాక్చువల్లీ 6 o'clockకి వెళ్ళాల్సింది. 9 o'clock వెళ్తున్నాము. అంకుల్ లేడు. వెళ్ళిపోదాం డైరెక్ట్ ఇంకా గోల్డెన్ టెంపుల్. సో ఇంత జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లోనే మా రూమ్ అని. అందుకే ప్రతిసారి మేము వస్తే ఈడ్నే ఆగుతాము. ఈజీగా ఉంటుంది పార్కింగ్ కోసం. అండ్ నుంచి లోపలికి వెళ్ళి దర్శనంకి వెళ్ళొచ్చు. ఫైనలీ మనం ఇప్పుడు అమృత్సర్ సిటీ ట్రాఫిక్లోకి బయటకు వచ్చి మళ్ళీ మనం నేషనల్ హైవే 44 ఎక్కాము. శ్రీనగర్ హైవే లీడ్ మనం చేస్తున్నాం. వెనకాల అందరు ఉన్నారు. శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ వెనకాల రవి ఉన్నాడు. రవి వెనకాల మణి ఉన్నాడు. సాగర్ అండ్ బనీ వాళ్ళ వెనకాల ఉన్నారు. సో ఎక్కువ డిస్టెన్స్ పెట్టలే మేము 2 బైక్ల మధ్యలో కానీ గ్రూప్ మధ్యలో కానీ. మనకు నా ముందర ఉన్న 2-3 బైక్లైనా కనిపించాలి. అంత డిస్టెన్స్ పెడుతున్నాం. అండ్ నాకు మిర్రర్లో అట్లీస్ట్ 2 బైక్లైనా కనిపించాలి. అంత నేను స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. సో 80-100 పెట్టుకున్నాం టార్గెట్. అండ్ ఇదే స్పీడ్లో వెళ్తే నైట్ 9 o'clock వరకు వెళ్తాము. బట్ 9 o'clock కూడా ఎట్లా అంటే ట్రాఫిక్ అండ్ ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ చేసాము. జస్ట్ లంచ్ బ్రేక్ ఉంటుంది. సాయంత్రము టీ బ్రేక్ ఉంటుంది ఒకటి. శ్రీనగర్ వెళ్ళిన తర్వాత చాలా టెంపరేచర్ కూల్ అయిపోతుంది. సో అప్పుడు ఒక టీ బ్రేక్ కంపల్సరీ అవసరం ఉంటుంది. అందుకే ఇలాంటి బ్రేక్స్ కోసం ఒక 2 గంటలు సెపరేట్ తీసుకున్నాం. ఫోటోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలాంటివి. అండ్ 9 గంటల జర్నీ ఉంది నాన్ స్టాప్ పడితే. అండ్ 12 hours పట్టుకున్న టైం 9:30 అవుతుంది. సో 9 to 9:30 వరకు మేము రీచ్ అవుతాం. శ్రీకాంత్కి మేము నెల రోజు నుంచి మేము ఆర్డర్ పంపించాము. అండ్ ఏమేమి తీసుకోవాలి అవి కూడా పంపించాము. అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నేను మొత్తం డీటెయిల్స్ పంపించాను. బట్ శ్రీకాంత్ ఈరోజు 7th రోజు రైడ్ స్టార్ట్ చేసి బట్ ఇప్పటివరకు షూస్ వేసుకుంటాడు. వితౌట్ షూస్ డ్రైవ్ చేస్తున్నాడు. స్లీపర్ మీద డ్రైవ్ చేస్తున్నాడు. ఇగ్నోర్ అంటే ఇగ్నోర్, మస్తు ఇగ్నోర్ చేస్తున్నాడు.
మనకి ఇప్పుడు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు మనం శ్రీనగర్ ఎంటర్ అవుతాం కదా, వర్షం పడిన తర్వాత ఆ వర్షంలో ఆ చలిలో అప్పుడు అర్థమైంది శ్రీకాంత్. యాక్చువల్లీ ఇంతకుముందు నేను అడిగాను ఇక్కడ లోకల్ మెకానిక్ షాప్లో. తో ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్కి తీయడానికి రాదంట. తో తీయాలంటే ఇది మొత్తం సెట్ చేయాలంట. సెట్ చేయాలంటే గంట టైం పడుతుందంట. అందుకే వాళ్ళు ఏమన్నారు వెల్డింగ్ కుట్టించుకోండి. సో వెల్డింగ్ షాప్కి వెళ్దాము, వెల్డింగ్ వాళ్ళతో అడుగుదాము దీనికి వెల్డింగ్ చేయడానికి ఉంటుంది. బట్ వెల్డింగ్ చేయాలన్నా కూడా మనం ప్లగ్ తీయాల్సి వస్తుంది. పఠాన్కోట్కి రైట్ తీసుకోవాలి అండ్ జమ్మూ కోసం స్ట్రైట్ వెళ్ళాలి. సో పఠాన్కోట్ వేరే ప్లేస్ ఏది లేదు. 2 జనవరి 2016లో పఠాన్కోట్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఆ అటాక్లో మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ వీరమరణాలు పొందారు. అలాగనే పుల్వామా అటాక్ కూడా జరిగింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పుల్వామా అటాక్ కూడా జరిగింది తర్వాత 3 ఏళ్ళ తర్వాతనే 14 ఫిబ్రవరి 2019లో ఆ పుల్వామా అటాక్లో మనం ఊరిలో చేసిన ఊరి ఎయిర్ స్ట్రైక్ కూడా మనం సినిమాలు చూసింటారు వికీ కౌశల్. తో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం జమ్మూ ఇంకా 90 కిలోమీటర్స్. బట్ జమ్మూ కన్నా ముందే మనకు స్నో కనిపిస్తున్నాయి, స్నో క్యాప్ మౌంటైన్స్. లాస్ట్ టైం మేము నైట్ ట్రావెల్ చేసినందుకు మాకు అంతగా కనిపించలేదు. బట్ ఇప్పుడు మాత్రం ప్రాపర్గా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క గ్లేషియర్, ప్రతి ఒక్క కొండ మీద గ్లేషియర్ కనిపిస్తుంది. వండర్ఫుల్ లొకేషన్. వికీ యాక్చువల్లీ రీల్స్ కోసం వీడియో తీస్తున్నాడు, స్టేటస్ కోసం. అండ్ ఫస్ట్ వ్యూ మాది స్నోవి. సూపర్. జమ్మూ 88, శ్రీనగర్ 337 కిలోమీటర్. సో ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ ఒక 90 to 95 కిలోమీటర్ డ్రైవ్ చేసాం. చలో, సో రైట్ ఇప్పుడు మనము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంటర్ కాబోతున్నాం. ఆల్ ఇండియా రైడ్లో జస్ట్ ఇంతకుముందు ఇక్కడ ఒక కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకున్నాము. అండ్ కూల్ డ్రింక్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరు వచ్చేసారు. వెళ్తున్నాం మన్సర్ లేక్. AMB महेश बाबू का मैनेजर है. तो మన వాళ్ళందరూ అయితే ఒకే లైన్లో ఉన్నారు. సాగర్ ఇంకా వేయండు. సాగర్ అంటున్నాడు లీడ్ న్యూ జర్నీ. సో మనం లీడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ నుంచి ముందర మన్సర్ లేక్ వెళ్ళాలి. సో మన్సర్ లేక్ రైట్ టర్న్, సాగర్ అంతా గుర్తులేదు అంటున్నాడు. అందుకే నేను లీడ్ చేస్తున్నా. ఇప్పుడు ముందర రైట్ టర్న్ తీసుకొని మన్సర్ లేక్ వెళ్ళాలి. మన్సర్ లేక్ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత లంచ్ కోసం ఆపాలి. అండ్ లంచ్ చేసి డైరెక్ట్ శ్రీనగర్. సో శ్రీనగర్లో ఫోన్ చేశాను రూమ్ కన్ఫర్మేషన్ కోసం. యాక్చువల్లీ మనం వచ్చిన రూట్ అది. అండ్ వచ్చిన తర్వాత ఈ నుంచి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ మేము బ్రిడ్జ్ ఎక్కినంత వరకు ముందుకు వచ్చాము. అండ్ సురేన్ సార్, మన్సర్ డెవలప్మెంట్ అథారిటీ. సో మన్సర్ లేక్కి మనం వెళ్తున్నాము. ఎందుకంటే మన వాళ్ళు చూడలేదు ఆ లేక్, అందుకే ఇది వెళ్తున్నాం. మేమైతే లాస్ట్ టైం పోయాము. సో లాస్ట్ టైం పోయినా కూడా మళ్ళీ వెళ్తున్నాం. ఎక్స్ప్లోర్ కంటెంట్ ఉంటుంది. కొన్ని సబ్స్క్రైబర్ మళ్ళీ జాయిన్ అయ్యారు కదా, వాళ్ళ గురించి ఉంటుంది. క్యూలో చేపిస్తున్నాం వెళ్ళే ముందు. 97.84 పైసా. ఆడ మీనా ట్రక్లు కనిపిస్తున్నాయి. ఆడ మీనా చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్ కాడనే ఆపిన బండ్లు అన్ని. సో ఆడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇన్స్టా 360 అవుతామంటే సాయికి స్టిక్ ఇచ్చాను. ఇన్స్టా 360 కెమెరా తెచ్చినా స్టిక్ తీసుకురాలేవు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం స్టిక్ ఇచ్చేసాను. సో మన వాళ్ళకి అడుగుదాం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది. అంతే, కానీ కలర్ లేవు. ఇంతకుముందు ఆడ వైట్ వచ్చినాయి. ఓన్లీ ఒకటే ఉందన్న వైట్. ఏడుంది అది ఇంతకుముందు తిరుగుతుంది. ఇవన్నీ బ్లాక్ కలర్ ఉన్నాయి. బ్లాక్ కలర్ కొన్ని గోల్డ్ ఫిష్ గోల్డ్ కలర్ ఉన్నాయి కొన్ని. సో బోట్ ఊగుతా ఉంది. బోట్ కాదు, ఫైబర్ మీద చేశారు. కనిపిస్తుంది. స్టిక్కర్లు ఉంది, మర్చిపోయినా. మంచి పని చేసిన. మధ్యలో వైట్ చూడండి ఎలా అది నేనే అనుకోండి. అంటే మేమందరం నల్లగా ఉన్నాం అన్నమాట. బ్లాక్ ఇండియన్స్ అయిపోయినాయి నా వీడియోస్. అండ్ फॉरेनर एंड वी आर इंडियंस. भाई पूरा वीडियोस निकाल लिया हमारा फोन में, अब निकालने का जरूरत नहीं है. कौन सी जगह? पामपुर, ऑटो नगर. कौन सी जगह? सिकंदराबाद.
कितने को 20 का ఏ చేస్తున్నావా ప్లస్ ముద్ద ప్లస్ ఇది అంటున్నా ఏ తొందరగా ఏ నీకోసం వెయిటింగ్ ఇక్కడ మన దత్తు బ్రో రీల్ కోసం ఏ కంపు వాసన వస్తుంది తర్వాత బట్టలకు సాగర్ భాయ్ ఈడ ఉన్నారు రవి మనీ బనీ అండ్ సాయి వాళ్ళందరూ ఆడ ఫోటోషూట్ తీసుకున్నారు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి శ్రీకాంత్ ఫోటో కంప్లీట్ అయిపోయింది వికీ అండ్ దత్తు ఆల్రెడీ డన్ ఫస్ట్ టైం వచ్చిండు దత్తు అడుగుదాం దత్తు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి సూపర్ ఉంది అసలు ఇలాంటి చేపలు ఎక్కడ చూడలేదు నేను ఫస్ట్ నేను వైజాగ్లో చూసినా కానీ ఇలాంటి చేపలు చూడలేదు ఉండొచ్చు కానీ ఎన్నో రకాల చేప చూసినా కానీ ఇలాంటి చేపలు చూడలేదు బట్ ఇంకోటి అవి ఇట్లా ముఖం అనేది చాలా బట్ దత్తు వెయిట్ చేస్తున్నాడు వేరే సస్పెన్స్ కోసం ఆ సస్పెన్స్ ఇప్పుడు కాశ్మీర్లో ఎంటర్ అయిన తర్వాత ఇది ఉంటుంది అందుకే జర కొంచెం తొందరగా ఫినిష్ చేస్తున్నాయి లేట్ ఆల్రెడీ టూ మచ్ లేట్ అయింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం అవుతుంది ఇప్పుడు 1:38 అందుకే ఇప్పుడు అందరికి వచ్చేస్తారు చలో ఇంకా బైక్ కాడ వెళ్తాం చలో పికి బై ఎట్లా అనిపించింది నార్మల్ సస్పెన్స్ వేరే ఉంది కదా సస్పెన్స్ గురించి ఆలోచిస్తాడు బండి చేపలు నేను అనుకున్నాను ఎక్కువ రకాలు ఉంటాయి అనుకున్నాను కాకపోతే వైజాగ్ నుంచి వచ్చింది కదా అందుకని మామూలు చేపలు బండికి ఇన్ని చేపలు చూస్తుంటే సస్పెన్స్ ముందు ఒకటే ఉంది సో ఈ వ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తా అండ్ మనం కలుద్దాం డైరెక్ట్ నెక్స్ట్ వ్లాగ్లో అప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జీ మణికాంత వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కొన్ని షార్ట్స్ ఎక్స్ట్రా తీశాడు మనీ సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ వ్లాగ్స్ చూడండి నేను షార్ట్ చేస్తున్నా ఈ వీడియో ఎందుకంటే ఇక్కడ నుంచి కాశ్మీర్ వ్యూ మొత్తం డీటెయిల్గా మనం చూపిస్తాము కలుద్దాం మనం నెక్స్ట్ వ్లాగ్లో సీన్స్ బాయ్ తో మనం వచ్చిన వాడ కింది